అంతే క్యాజువల్ ఇక్కడ దొరికే ఫుడ్ బయట దొరుకుతుంది కదా అన్న. ఇక్కడ ఫుడ్ సూపర్ అన్న. మనం గోవాకి వస్తే ఎట్లాంటి ఫుడ్ దొరుకుతుంది, ఏం ఫుడ్ దొరుకుతుంది మాది రోజు కానీ నీ దగ్గర మాత్రం బెస్ట్ ఫుడ్, హోమ్లీ ఫుడ్, మన ఇంటి భోజనం తిన్నట్టు. తెలంగాణ భోజనం అంటే సురేందర్ అంటే తెలంగాణ భోజనం. ఫుడ్ విషయంలో మనం ఎక్కడ కాంప్రమైజ్ లేదు, నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ కాలే, మేము ఎక్కడ కాంప్రమైజ్ కాలే. అంత బెస్ట్ ఫుడ్ నువ్వు ప్రొవైడ్ చేసావు. బ్రేక్ఫాస్ట్ ఒక 3-4 వెరైటీస్ ఉన్నాయి కదా, ఒకటి ఇష్టపడకపోయినా మిగతా వాటితో చేసుకోవచ్చు. బాగుంది. మళ్ళీ వెజిటేరియన్ ప్లస్ నాన్ వెజిటేరియన్ రెండు కలిపి పెట్టడము ఎవరు వచ్చినా కూడా ఇంకా బాగుంది. ఎందుకంటే మా పిల్లలు మా వారందరూ నాన్ వెజిటేరియన్స్, నేను వెజిటేరియన్. బట్ ఏడికెళ్ళినా అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. అంటే స్పెషలైజేషన్ ఏదో ఒకటి స్పెషల్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ రెండు స్పెషల్గా ఉన్నాయి, బాగున్నాయి. అందరు సాటిస్ఫై అయ్యేటట్టు వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ బాగున్నాయి. 3 ఐటమ్స్ పెట్టే వరకు వాళ్ళు ఇంకొకటి సురేందర్ అన్న జనగాం కాబట్టి జనగాం పూరి మాత్రం ఇక్కడ మిస్ కాకండి ఎవరు. ఆ పూరి మాత్రం జనగాంలోనే దొరుకుతుంది. అది లాంటిది మళ్ళా గోవాలనే, అది సురేందర్ దగ్గరనే. మా సురేందర్ అనుకుంటున్నాం మేము, జనగాం అనుకుంటలే, మెదక్ అనుకుంటున్నాము. తెలంగాణ అట్లా కాదు. మన తెలంగాణ నుంచి ఇంత పెద్ద నెట్వర్క్ని బిల్డ్ చేసి ఇంత గొప్ప విషయాన్ని ఇంతమందికి మన తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రజలకు ఇంత మంచి ఫుడ్ని కానీ సర్వీస్ని కానీ ఎవరు ఎక్కడ మోసపోకుండా ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారంటే, ఇంకోటి ఏంటంటే సురేందర్ అన్న దగ్గర మనం కెసినోకి వెళ్ళాలన్నా ఎక్కడ స్కామ్ జరగకుండా ఆయన తన దగ్గరికి వచ్చేటోళ్ళని సెక్యూర్ చేసి వాళ్ళకి డిస్కౌంట్ ఇప్పించి మళ్ళీ అక్కడ పంపించి వాళ్ళని హ్యాపీగా ఉన్నారా లేదా చూసి ఇదంతా చేయడం మామూలు విషయం కాదు. ఇది చెప్పాలంటే అది ఒక్క సురేందర్తోనే సాధ్యమవుతుంది. అది ఎస్పెషల్లీ చైల్డ్స్ అండ్ ఉమెన్స్ కి కూడా మంచి సెక్యూరిటీ ఉంది. మన సురేందర్ బాయ్ మనది అన్నట్టుంది. అంటే మన తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రజలకు మొత్తం గోవాకి వస్తే సురేందర్ బాయ్ ఉన్నాడు, సురేందర్ అన్న ఉన్నాడు, మనం చూసుకుంటాడు అంతే. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ స్కామ్ తో కూడా భయపడాల్సిన అవసరం లేదు. గోవా అనే పేరు కూడా అసలు పర్ఫెక్ట్ సెట్ అయింది అన్న. అది చాలా మంది ఉన్నారు కానీ మీకు అనిపించాక అనివర్సరీ అంతా బాగుంది, హ్యాపీగా ఉంది. మేము ఫ్యామిలీ ఇంట్లో చేసుకోవడం మిస్ అయినాము. బట్ అట్లా మిస్ అయిన ఫీలింగ్ రాకుండా ఇక్కడ అందరినీ గ్యాదర్ చేసి ఆ కేక్ కట్ చేయించడము, మేము వెడ్డింగ్ యానివర్సరీ అది స్పెషల్గా 25th వెడ్డింగ్ యానివర్సరీ మీ హోటల్లో జరుపుకోవడము మీకు గర్వకారణము, మాకు కూడా ఆనందదాయకము. కానీ మాకు ఇంకొక బెనిఫిట్ ఒకటి వచ్చింది మీతోని. మేము గోవాకి వచ్చినాక ఇక్కడ మీ దగ్గరకు వచ్చినాక మాకు కొత్త ఫ్రెండ్స్ కలిసింది. కానీ మీకు ఇక్కడ డిఫరెన్స్ మాతో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎంతో మందిని మీరు ఇట్లా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా కలిపేయడం, మాతో కలిపేయడం చాలా హ్యాపీ. మేము ఆల్రెడీ నెక్స్ట్ 20 days లో అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మాకు ఇక్కడ 20 days లా ఉన్నాడు, మేడం ఇక్కడే ఉంది. వస్తా అంటే మీరు కూడా టికెట్లు బుక్ చేసుకోండి. ఆల్వేస్ వెల్కమ్. అంటే ఒక బాండింగ్ ఏర్పాటు చేస్తున్నారు అసలు. తెలుసా అన్న, ఒక బాండింగ్ ఏర్పాటు అవుతుంది ఇక్కడికి వస్తే. అసలు హోమ్లీ ఫుడ్ కానీ అసలు అంటే అంతా మన తెలంగాణ ప్రజలు ఆంధ్ర మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ వాళ్ళందరినీ మీరు ఇక్కడ తీసుకొచ్చి ఏకం చేస్తున్నారు చూడండి, అది చాలా బాగా అనిపిస్తుంది. మనిషికో రకం మెదడుకో బుద్ధి అన్నట్టు ఉంటుంది. మంచిగా ఆలోచించి మంచిగా వచ్చే వాళ్ళకి ఎప్పుడు మంచిగా కనిపిస్తుంది అన్న. లేదు మనం చెడు చేయాలి, ఏదో ఒకటి చేయాలి, మనోడిని మనము ఎంకరేజ్ చేయాలి ఎప్పుడైనా సరే. మీరు ఇక్కడ వచ్చి ఇంత బిల్డ్ చేసిరంటే ఎవరి కోసం? మనోళ్ళ కోసమే కదా. సురేందర్ గోవా అంటే తెలుగు వాళ్లకు మనం ఇక్కడ ఇస్తాము, ఇది చేస్తాము అని మీరు చూపించాలనుకుంటాం. మిమ్మల్ని మేము ఎంకరేజ్ చేయాలి.
ఖచ్చితంగా కానీ మిమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేస్తాం మీరు అంతా మాకు ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ ఏం చేయడం కానీ మోసపోకుండా చూసుకోవడం కానీ ఇది మీరు ఇక్కడ ఉండి చేయగలుగుతారు. ఇట్లాంటి నెట్వర్క్ ప్రతి చోట ఉండాలి, మీలాంటి వాళ్ళు ప్రతి చోట ఉండాలి. అట్లా ఉంటే మాకు కూడా రావడానికి కానీ ఎక్కడికి వెళ్ళడానికి కానీ ధైర్యం ఉండదు. ఇప్పుడు మీరు ఉన్నారని హోప్ తోని ఎవరైనా మేము రిఫర్ చేయగలుగుతాం. సురేందర్ గోవా దగ్గరికి వెళ్ళండి, నేను ఒక కాల్ చేసి ఆయన మొత్తం చూసుకుంటాడు. మీరు ఒక ప్యాకేజ్ వెళ్ళండి, అంటే ఇంతకు ముందు అందరి ఫీలింగ్ ఏంటంటే గోవా అంటే నేను చెప్పడం కానీ ఎంతమంది చూసినా కానీ మీలాగా ఎవరు చేసింది నేనైతే ఎక్కడైతే చూడలేదు. అంటే బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం సాయంత్రం ఇప్పుడు ఎంత అవుతుంది? 4-5 అవుతుంది. సురేందర్ భాయ్ మనతోనే ఉన్నాడు, వదిలేసి పోడు, వేడికి పోడు. చేయాల్సింది ఏంటంటే నేను ఎవ్వరు రమ్మంటే అడగలేవు. వాస్తవానికి ఏంటంటే ఏ హోటల్ పోయినా అడ్వాన్స్ పే కొట్టమంటాడు. ఫస్ట్ పైసలు తర్వాత సర్వీస్ అంటారు, కానీ ఇక్కడ సర్వీస్ ఫస్ట్ ఆఫ్టర్ మీరు సాటిస్ఫై కండి. ఎవరు అడగలేదు అసలు, ఒక్క కూడా మీరు డబ్బులు ఇవ్వండి దీని తర్వాతనే చేస్తాం సర్వీస్ అని ఒక్కరు కూడా అడగలేదు. ది బెస్ట్ అది ట్రస్ట్. రూమ్లకు సర్వీస్, రూమ్లకు ఏం కావాలి, వాటర్ కావాలా, ఫుడ్ కావాలా, టీ కావాలా, కాఫీ కావాలా, చాలా బాగుంది. నిజంగా నేను హార్ట్ఫుల్ చెప్తున్నా, మీరు సక్సెస్. మీరు ఇంకా చాలా చాలా ఇంకా ఎదుగుతారు. మీరు ఈ హోటల్ కాదు, ఇంకా 4 హోటల్ పెడతారు. ఇంకా అసలు 100%. ఇంకా మీ ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే ఎప్పుడు వచ్చినా ఈ జెంట్సే వస్తారనమాట. మా గోవా ఫీలింగ్ అంటే ఎట్లుండేది, ఎప్పుడు వాళ్ళు వచ్చి చిల్ అయ్యి వస్తారు, జస్ట్ తాగుతారు, అట్లా ఎంజాయ్ చేస్తారు, ఆ బికినీలు వేసుకొని తిరిగే లేడీస్ ని చూస్తారు, బీచ్ వెళ్ళారు, అట్లాంటి ఫీలింగ్ ఉండే. జస్ట్ మీ హోటల్కి వచ్చి మేము ఇక్కడ ఉన్నాము అంటే జస్ట్ మా పుట్టింటికి వచ్చి అన్ని తిరిగి చూసినట్టు ఉంది. ఫ్యామిలీతో రావచ్చు పిల్లల్ని తీసుకొని అనేటట్టు ఉంది. గోవా అర్థం మారిపోయింది ఇడంతే. మేము మీరు కూడా అంత నమ్మకంగా ఇంత ఫ్యామిలీతో బయట రావడము, అది కూడా నన్ను నమ్మి రావడం అనేది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మీ అన్నగారు రావచ్చు 8-9 టైమ్స్ 10 టైమ్స్ వరకు రావచ్చు. నన్ను అయితే తీసుకురాలి. ఈసారి ఇప్పుడు వచ్చినా కాబట్టి ఇక నెక్స్ట్ టైం వచ్చినప్పుడల్లా నేను వస్తాను. ఏంటంటే నిజంగా ఇలా రానికి కారణం కూడా నాకు కొన్ని వీడియోస్ ఏంటంటే అన్న కంటిన్యూగా చూస్తా ఉండే, అరే అందరూ వెళ్తున్నా తక్కువ పడితే పోతే 20,000 రూపాయలు అంటే బికమ్ ఇలా మొత్తం ఫ్యామిలీ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. 3-4 డేస్ ఉంది కావాలంటే ఇది అంటే అందరూ ఏం చేస్తారంటే అక్క నేను చూసిన దాంట్లో చెప్పడం ప్యాకేజ్ ఒకటి, దాని తర్వాత అడిషనల్ చార్జెస్ ఒక 20,000 అంటే దాని తర్వాత అన్న వాటర్ బిల్స్ కానీ, దాని తర్వాత స్టార్టర్స్ ఉన్నాయి, స్టార్టర్స్ ఎక్స్ట్రా పైసలు అని, దాని తర్వాత మీకు ఇక్కడ వెళ్ళాలి దీని తర్వాత ఎక్స్ట్రా అమౌంట్, మీకు ఇది కాకపోతే ఇది ఎక్స్ట్రా అమౌంట్ అంటే ఒక 15,000-20,000 వేస్తారు అది. ఇక్కడ ఏంటంటే అదే 21,000 రూపాయల టోటల్ అవుతుంది. ఏ రోజు అడగదు మనది ఎక్స్ట్రా అమౌంట్ అయింది నాకు పే చేయాలి, అన్నిటికీ ఇంక్లూడింగ్ ఉంటుంది. బ్రో మీరు ఇచ్చినప్పుడు ఎక్స్ట్రా అని కాదు, మీరు ఇచ్చే దానికి ఎక్స్ట్రా ఇచ్చినా తప్పేం లేదు, అది మా సాటిస్ఫాక్షన్. అట్లా మీరు అన్ని చూసుకుంటారు, ఆ సెక్యూర్ మీరు ఏదైతే ఇస్తారో చూసుకోవాలి. గోవాకి వస్తే మీరు పర్ఫెక్ట్ గా రావచ్చు, అన్ని చూసుకోవచ్చు, వెళ్ళొచ్చు అనే సక్సెస్ఫుల్ ఏదైతే మీరు భరోసా ఇస్తున్నారు చూడండి, అది పబ్లిక్ కి సరిపోతుంది నాకు తెలిసినంత వరకు. ఇలానే కంటిన్యూ చేస్తే ఇది కంటిన్యూ అయింది అనుకోండి, ఇంకా మిమ్మల్ని మించిన వాళ్ళు గోవాలో ఎవరు ఉండరు. అపోహ ఏముందంటే గోవా అంటే కొన్ని స్కామ్ అపోహ, గోవా అంటే స్కామ్ అంటే గోవా ఉండే. అప్పుడు స్కామ్లు కావద్దు అంటే సురేందర్ గోవా దగ్గర రావచ్చు 100%. మేమైతే స్కామ్లకు ప్రొటెక్షన్ సురేందర్ గోవా. మీరు ఎక్కడికి వెళ్ళండి, పబ్కి వెళ్ళండి, కెసినోకి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, మీరే మాట్లాడతారు. సురేందర్తోనే సురేందరే మాట్లాడతాడు, సురేందరే డిస్కౌంట్ ఇప్పిస్తాడు, సురేందరే పంపిస్తాడు. ఇంకేం కావాలి? ఇంకా క్యాసినోకి పోవాలన్నా సురేందర్ కాల్ చేస్తాడు, మాట్లాడతాడు. అంతే. పోయే వరకల్లా సురేందర్ మనిషి కదా, మీరు రండి మీరు ఫస్ట్ అని సురేందర్ అన్ని చూసుకున్నాక ఇంకా మాకేం పబ్బు పోవాలన్నా సురేందర్ మాట్లాడతాడు, ఏదైనా సురేందర్ చూసుకుంటాడు. వెరీ హ్యాపీ ఫర్ దట్. ఏంటంటే తిని లాస్ట్ ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, అది చాలా మంచిది. అంటే నేను ఎంతైనా సరే మొన్న ఒక రీసెంట్ ఒక అమ్మ ఒక మాట ఉన్నది, అన్నదాత సుఖీభావ, అన్నదాత సుఖీభావ, అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీ. ఎంతమందికి అన్నం పెట్టినావు నిజంగా ఇది మర్చిపోయినాడు అంటే తిని. ఎందుకంటే తిన్నప్పుడు ఏంటంటే దానికి అబద్ధం చెప్పకండి, నిజం చెప్పండి అంతే. ఎవరైనా మిస్టేక్ చేస్తారు. నేను కొన్ని ఇప్పుడు సందర్భాలు బండి అడిగాను, మార్నింగ్ 15 నిమిషాలు బండి లేట్ వచ్చింది, డీజిల్లో ట్రాఫిక్ జామ్ ఉంది, దాన్ని ఎవరేం చేయలేదు. కొన్ని కూడా కన్సిడర్ చేసి నువ్వు ఆన్ టైం ఏమి పెట్టాలని కొంచెం మూడుకోతాను, కొన్ని చూసుకుంటే బాగుంటుంది.
ఎవరైనా అడ్జస్ట్మెంట్ అనేది ఎవరికైనా ఉండాల్సిందే. మన ఇంట్లో లేట్ అవుతుంది. ఇగో ఒకరు ఉప్పు ఎక్కువ తింటారు, కారం ఎక్కువ తింటారు ఉండరు. ఏదైనా కానీ మీడియం ఉంటే అందరు తింటారు. అది మీరు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, అందరికీ ఫుడ్ నచ్చాలని ఏం లేదు, కానీ మాకైతే నచ్చింది. మాకైతే 100%. మాకైతే ఖచ్చితంగా నచ్చింది. ఎందుకంటే అందులో మా దాంట్లో వెజిటేరియన్స్ ఉన్నారు, నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు, అందరూ పర్ఫెక్ట్గా తిన్నారు, అందరికీ నచ్చింది ఫుడ్. నువ్వేమన్నా కానీ అందరికి మా స్టాఫ్ అయితే చాలా మంచి డిపార్ట్మెంట్ పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చుకోండి free. నాకు 1 రూపాయి తక్కువ ఇచ్చినా పర్లేదు. ఇంకా అదొకటి కూడా నచ్చింది. మొన్న మేము ఇస్తుంటే కూడా తీసుకోలేదు. మీరు ఏదన్నా ఉంటే ఆ డొనేషన్ బాక్స్, ఆ టిప్ బాక్స్ లోనే వేయండి సార్, మాకు వద్దు అని చెప్పి తీసుకోలేరు. ఆ విషయం కూడా నచ్చింది బాగా. సూపర్. ప్రతి సూపర్. ఒక్కరు అందరు ప్రతి ఒక్కరు చాలా బాగా మాట్లాడడము, ప్రతి ఒక్కరు ఏది చెప్పినా కూడా మంచిగా ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇమీడియట్ రెస్పాన్స్. అదైతే చాలా ఫ్రంట్ ఆఫీస్ లో కూడా 2 మేడాలు ఉంటారు మంచిగా. ఆమె 24 hours సృష్టి మేడం అనుకుంటా 24 hours వర్క్ చేస్తుంటాము. ఏ టైం చెప్పండి. కాల్ ఎనీ టైం ఈమెకి ఇచ్చాడు. ఉంటే చేత పడుతుంది అక్కడ ఏమో. ఇప్పుడు చెప్పండి ఏం చెప్పాలని. సో మీ స్టాఫ్ కూడా ఆన్ టైం ఉన్నారు. లైక్ ఏ టైం కన్నా కాల్ చేయండి, దే ఆర్ ఆల్వేస్ అవైలబుల్. ఇట్ మే బి అ నైట్, ఇట్ మే బి అ మార్నింగ్.